దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలేను? 7 మార్లు మట్టుగా అని ఆయన అడిగిన. అందుకు యేసు అతనితో ఇట్లనేను, 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము దాసుల యొక్క లెక్క చూచుకొని కోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు ఇచ్చిన ఒకడు అతని వద్దకు తేబడను. అప్పుడు అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వాని కలిగిన యావత్తును నమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నాడిల ఓర్చుకొని నీకు అనుదయ చెల్లించునని చెప్పగా ఆ దాసుడు యజమాని కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. ప్రియులారా, లోకములో అనేక మంది అప్పులు చేస్తూ ఉన్నారు. లోకములో అనేక మంది అప్పులు చేస్తూ అప్పులతో బ్రతుకుతున్నారు. కొద్దిసేపు ఉంటే రమీద తప్పులు నాకు తీసుకుంటుంది. మనుషులు అప్పులు చేసి బ్రతకడానికి ఆశపడుతున్నారు. మనుషులు అడుగుతున్నారు అప్పులు. దేవుడు అడగండి నేను ఇస్తాను, విస్తారంగా ఇస్తాను, ఆకాశము ద్వారములు తెరిచేస్తాను. అప్పులు చేయడానికి అలవాటు పడిపోయినారు. దేవుని అడగడానికి బదులు మనుషుల వైపు పరిగెత్తున్నారు. మనుషులను వెతుకుతున్నారు. ఎవరు ఇస్తారు నాకు అప్పు? నీ అవసరం తీరాలంటే ఎవరు ఇస్తారు? విద్యార్థి దశ నుండి మీ అమ్మ మీ నాన్న మీరు అడగొద్దండి డబ్బులు. దేవుణ్ణి అడగండి. ఎట్లు ఇస్తారో మీకు తెలియదు. విశ్వాసం ఇది ఒక్కటి నేర్చుకోండి. ఇక్కడ మీరు విద్యార్థులుగా ఉన్న మీరు దేవుణ్ణి అడిగి పొందడం నేర్చుకోండి. దేవుని అడిగితే దేవుని ఎక్కడి నుండి ఇస్తారో, ఎవరి ద్వారా ఇస్తారో మీకు తెలియదు. ప్రభువా, నాకు కావాలని ఆయన ఒక కాలేజ్ ఫీజు కట్టాలా? ప్రభువా, నాకు కావాలని ఆయన అడగండి. మీ అమ్మ మీ నాయన అడగొద్దండి. మీ ఫీజులు కట్టలేక అనేక సార్లు మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడి ఉంటారు, బాధపడి ఉంటారు. మీకు ఒక మంచి బట్టలు కావాలని మీరు అడగొద్దండి. దేవుని అడగండి. ప్రభువా, నాకు మంచి బట్టలు కావాలని ఆయన పండుగ వస్తుంది, ఇవ్వండి నాయన నాకు బట్టలు. దేవుని అడగడం నేర్చుకోండి ప్రియులారా. నేను పుస్తకాలు కొనాలి ప్రభువా, నాకు డబ్బులు ఇవ్వండి ప్రభువా. దేవుని అడగండి. ఈ ఒక్క విశ్వాసం మీరు నేర్చుకుంటే ప్రతి విషయంలో మీకేది కావాలన్నా దేవుని దగ్గరికి వెళ్తారు, కానీ ఏ మనుషుల దగ్గరికి వెళ్ళరు. అనేక మంది మన దగ్గర ప్రార్థనకు వచ్చేవాళ్ళు మీటింగ్లో పెట్టినప్పుడు వచ్చినప్పుడు అడుగుతుంటారు, సార్ ఇంతమందికి భోజనాలు ఎలా పెడుతున్నారు సార్? మీరు
అంతా అబద్ధం అంటారు. మీకు అందరూ స్టూడెంట్సే ఉన్నారు, ఎవరు వాళ్ళు ఎవరు అంటారు. ఎలాగ వస్తున్నాయంటే దేవుడిని అడుగుతున్నాను, దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని అడుగుతున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. దేవుని అడగడం నేను నేర్చుకున్నాను, దేవుని దగ్గర నుండి పొందడం నేను నేర్చుకున్నాను. నాకేమైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, జీతం వస్తుంది అనడానికి? దేవుని వైపు నేను చూడడం నేర్చుకున్నాను. అది మీరు నేర్చుకోండి. ఇక్కడ దేవుని అడగడం మీరు నేర్చుకోండి. దేవుని కూడా ఒకసారి అలవాటు పడితే రుచి. మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇస్తుంటే, మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు మీ అవసరం తీరుస్తుంటే, ఈ ఒక్క భక్తి నేర్చుకోండి. మీరు మనిషికి ఎలాంటి కష్టాలు వస్తావో తెలియదు, ఎలాంటి శోధనలు వస్తావో తెలియదు, ఎలాంటి సమస్యలు వస్తావో తెలియదు, ఎలాంటి అవసరత వస్తుందో తెలియదు. కానీ ఈ విశ్వాసము నీవు నేర్చుకుంటే, దేవుని అడగడం అనేది నీవు నేర్చుకుంటే, నీవు అన్ని దేవుని నుండి పొందుతావు. దేవుని దగ్గర నుండి పొందుతావు. ఒకనొక సమయంలో మా నాన్నకు హైదరాబాద్ లో అడ్మిట్ చేసాం. చాలా సీరియస్ గా ఉంది. అప్పుడు నాకు యేసు ప్రభువు అంటే తెలియదు. అప్పుడు పూజలు చేసేవాళ్ళం, బాగా భయంకరమైన పూజలు చేసేవాళ్ళు. పూజలు చేసి గుడిలో భజనలు చేసి ఇలాగా ఊరు పెట్టుకొని తిరిగేవాళ్ళు. అప్పుడు మా నాన్నకు డబ్బులు ఎప్పటికే చాలా ఖర్చు పెట్టాం, లక్షలు పెట్టాం. కానీ ఇంకా డబ్బులు తక్కువైనాయి. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియదు. మా నాన్న ఉండి హాస్పిటల్లోని ఎవరికి ఫోన్ చేశారో తెలియదు, మా అమ్మ ఎవరిని అడిగిందో తెలియదు, ఎలా డబ్బులు తీసుకొని వచ్చారో తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా దేవుని అడగండి, దేవుడు మీకు ఇస్తాడని చెప్పిన వాళ్ళని. దేవుని అడగండి అని చెప్పిన వారు లేరు. యేసు ప్రభు మీ అవసరం తీరుస్తాడు. అడుగుడు మీకు ఇవ్వబడునని యేసు ప్రభు చెప్పారు. మీరు యేసును అడగండి, దేవుడు మీకు ఇస్తాడని ఆ దినాల్లో నాకు నేర్పించిన వారు లేరు. వీళ్ళ ఈ ఒక్క పాఠము మీరు నేర్చుకోండి. మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇస్తుంది, మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇస్తుంది. ఇది నేర్చుకోండి, ఒక్కటి నేర్చుకోండి. మీకు కష్టాలు రాకుండా మానవు, మీకు సమస్యలు రాకుండా మానవు. దేవుని దగ్గరికి వస్తే మీకేం కష్టాలు రావని చెప్పలేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమలు కలుగును అనేది. దేవుని దగ్గరికి వస్తే సద్భక్తితో బ్రతకని ఉద్దేశిస్తే, భయభక్తులతో బ్రతకని అలవాటు చేసుకుంటే మీకు శ్రమలు వస్తాయా అని చెప్పాడు. అయితే ఇంకొక మంచి మాట కూడా చెప్పాడు. మీకు ఏదైనా శ్రమలు వస్తే దాన్ని తప్పించుకునే ఉపాయం కూడా చెప్తానయ్యా అన్నాడు. మీకు వస్తాయి, వస్తే వాటిని తప్పించుకునే ఉపాయం కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎంత మంచి మాట. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ వాటిని తప్పించుకునే ఉపాయం కూడా దేవుడు చెప్తానంట. ఇక్కడ ఒకరు అప్పు చేశారు. పిల్లలు అప్పు చేస్తే ఏమైంది? అప్పు కట్టలేక ఉన్నారు. చదవండి, ఆ మాట చదవండి.
చదవండి ప్రియులారా, చదవబడిన వాక్య భాగం మరొకసారి చదవండి. ఆ సమయమున పేతురు ఆయనకు వచ్చి ప్రభువా, 25 చదవండి. 25 అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించెను. నీవు నీకున్న ఆస్తిని, నీ భార్యను, నీ పిల్లలు అమ్మి నా అప్పు తీర్చమని కూర్చున్నాడు. నీ భార్య, నీ ఆస్తిని, నీ పిల్లలను అమ్మమంటున్నాడా? చూడండి ఎంత కఠినంగా. వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగిన యావత్తు నమ్మి అప్పు తీర్చమని. ఎక్కడైనా ఉందండి ప్రియులారా, అతన్ని అమ్ముకోవాలంట, భార్యను అమ్ముకోవాలంట, పిల్లలను అమ్ముకోవాలంట, ఆస్తిని అమ్ముకోవాలంట. అమ్మి ఏం చేయాలా? హలో, ఏం చేయాలంట? ఏం చేయాలంట? ఏం చేయాలి? అమ్మి కలిగినంత అమ్మి భార్యను అమ్మాలా, పిల్లలను అమ్మాలా, ఆస్తిని అమ్మాలా. ఎంత కష్టమో కదా, ఎంత కష్టమో కదా. 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు. 10,000 తలాంతులు. ఎన్ని తలాంతులు అండి? 10,000. ఇది 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు. భాగ్యపడి ఉన్నాడు. భాగ్యపడి ఉంటే ఆ బాకీని తీర్చమని, ఆ అప్పును తీర్చమని ఆ యజమానుడు కఠినముగా మాట్లాడుతున్నాడు. కఠినముగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎంత ఘోరం, ఎంత బాధ ప్రియులారా. మన ఇంటికి వచ్చి, మీ ఇంటికి వచ్చి మీ నాన్నతోనూ మీ అమ్మతో ఇలా మాట్లాడుతున్నాడు అనుకోండి. మీరు ఆ మాటలు వింటున్నారు, మీ హృదయం ఎలా ఉంటుంది? మీ అమ్మను మీ నాయన దగ్గరకు వచ్చి అప్పు ఇచ్చిన వాడు, నీవు అప్పు తీర్చు, నీ ఆస్తి అమ్మో అని మీ కళ్ళ ఎదురుగా మీ అమ్మను మీ నాన్నను పట్టుకొని, డబ్బులు తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నావు కదా, ఎప్పుడు అప్పు తీర్చమంటే తీర్చకున్నావు, నా అప్పు తీర్చకుండా ఎన్ని రోజులు తిప్పుతావు? నీకు సిగ్గు ఉందా? నీకు మానం ఉందా? నీకు మర్యాద ఉందా అని మీ తల్లిదండ్రులను మీ ముందే తిడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, బోకులు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ మాటలు వింటూ ఉన్నావు. ఎలాగైపోతుంది పరిస్థితి? నీ హృదయం ఎలాగ గాయమైపోతుందో ఆలోచించి, నీ మనసు ఎలా గాయమవుతుందో ఆలోచించి. మీ అమ్మ మీ నాన్నను వారు రోడ్డు ముందు నిలబడి మాట్లాడుతున్నారు. కట్టు, నువ్వు కట్టాల్సిందే. నీ భార్య నమ్ము అంటున్నాడు, నీ పిల్లలు నమ్ము, నీ ఆస్తి నమ్ము, నీ ఇల్లు అమ్ము, నీ పొలం అమ్ము, అమ్మి కట్టు. తీసుకున్నప్పుడు బాగా తీసుకున్నావు కదా, కట్టడానికి వచ్చినప్పుడు ఏమి ఇంతయా భగం చాటేస్తున్నావు. ఆ ఇంట్లో ఉండి కూడా నువ్వు లేడని చెప్పమంటున్నావు నీ పిల్లలు కదా. చాలా మంది చెప్తుంటారు, ఇంట్లో ఉంటే కూడా తల్లిదండ్రులు అప్పుడు వచ్చినప్పుడు లేడని చెప్పురా, వాడు ఎప్పుడైనా వస్తే లేడని చెప్పు. ఇంట్లో అందరూ చెప్పింటారు. అప్పు చేసి ఇంట దాపెట్టుకొని లేడని చెప్పురా.
కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది పిల్లలు వెళ్తారు, ఆయన ఇట్లా బాయ్ అంటే వెళ్తారు. చిన్న పిల్లలు, ఏరా మీ నాన్న ఉన్నాడా? ఉన్నాడు. మీ నాన్న ఉన్నాడా? మా నాన్న లేడని చెప్పమన్నాడు. పిల్లలు కదా, మా నాన్న లేడని చెప్పమన్నాడండి. దొరికిపోతారు. ఈ ఒక్క విశ్వాసం మీరు నేర్చుకోండి. దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుని సన్నిధిలో ఉన్న మీరు, దేవుని అడగడము మీరు నేర్చుకోండి. ఒక్క పాఠము నేర్చుకోండి. ప్రతి విషయంలో మీకు ఏది కావాలన్నా మీ తల్లిదండ్రులు అడగడము, దానికంటే ముందు దేవుని అడగడము నేర్చుకోండి. దేవుడు ఇవ్వడము ప్రారంభిస్తారు. దేవుడు ఇవ్వడము ప్రారంభిస్తే మీరు విశ్వాసము చిగురిస్తుంది. విశ్వాసం అలాగా చిగురిస్తుంది. ప్రతిదానికి ఇంకా దేవుణ్ణి అడగడము ప్రారంభిస్తారు. ప్రతిదాన్ని దేవుణ్ణి అడగడము ప్రారంభిస్తారు. ప్రతిదీ దేవుని అడగడము ప్రారంభిస్తారు. మీరు దేవుని అడుగుతుంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. మీరు దేవుని అడుగుతుంటే దేవుడు మీకు ఇస్తూ వస్తూ ఉంటాడు. మీ అవసరాలన్నీ తీరుస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడు మీ విశ్వాసము దేవునితో బలముగా ఉంటుంది. మీ విశ్వాసము బలముగా ఉంటుంది. మీరు బలముగా దేవుని కొరకు పనిచేయడం ప్రారంభిస్తారు. అదే విధంగా మీరు ఎవరైతే దేవుని సన్నిధికి నడిపించాలని ఆశ కలిగి ఉంటారో వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా నడిపించు, మీ సన్నిధికి నడిపించు. మీరు ఆ పిల్లలను రక్షించండి, నా స్నేహితులను రక్షించండి, నా బంధువులను రక్షించండి, మా సార్ను రక్షించండి, మా మేడంను రక్షించండి. నీవు ప్రార్థన చేయడము ప్రారంభించు. ప్రార్థన చేస్తుండు వారిని దేవుడు ఒకరోజు నీకు ఇస్తాడు. ఆ వ్యక్తి మారే వరకు, ఆ వ్యక్తి రక్షణ పొందే వరకు, ఆ వ్యక్తిని ప్రభువు దగ్గరకు వచ్చేంత వరకు, ప్రభువులోనికి వచ్చి ప్రభు నామములో బాప్తిసం పొందేంత వరకు నీవు ప్రార్థించు, నడిపించు. నీవు అలాగా నడిపిస్తుంటే నీవు దేవుని మీద నీ విశ్వాసము చిగురిస్తూ నువ్వు నడిపిస్తావు. నేను కర్నూలులో ఒక చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ నేను అనేక మందిని నడిపించేవాడిని. మా పాస్టర్ గారు అనేవాడు. మా పాస్టర్ గారు ఏమనేవాడంటే, అయ్యా నువ్వు మోసేలాగా ఆత్మను నడిపిస్తున్నావు. ఏమనేవాడు? మోసేలాగా ఆత్మను నడిపిస్తున్నావు అనేవాడు. అలాగే నన్ను పిలిచేవాడు. నేను అలా ప్రార్థన చేసేవాడిని. నేను ఎవరి దగ్గర ఏం నడిపించాలంటే ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని. మరి ముఖ్యంగా ఎందుకు రాలేకపోతున్నారో వారి బలహీనతను గమనించి ఆ బలహీనత నుంచి విడిపించి నీ సన్నిధికి నడిపించు నాయన, ఆ బలహీనత నుంచి విడిపించి నీ సన్నిధికి నడిపించు నాయన అని ప్రార్థన చేసేవాడిని. నువ్వు ఎవరినైతే నడిపించాలనుకుంటావో, ఎవరినైతే ప్రభు దగ్గర నువ్వు చూడాలనుకుంటావో, ఎవరినైతే రక్షణలోనికి నువ్వు నడిపించాలనుకుంటావో ఆ వ్యక్తి ఎందుకు రాలేకపోతున్నాడో గమనించి ఆ విషయమై నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు దాని నుండి విడిపించి దేవుని సన్నిధికి నడిపిస్తాడు. నీ ప్రార్థన ఆలకించి అతని జీవితము మార్చుతాడు. ప్రార్థన చేయండి. ఊరికి పిలుస్తున్నాను సార్ రాకున్నారంటే నువ్వు పిలిస్తే రానికేమే అంత సులభమా? ఎన్నో సాతాను బంధకాల చేత, కత్తుల చేత, పాపం చేత, చీకటి చేత, చెడు చేత బంధించబడిన వాడు నువ్వు పిలిచిన వెంటనే రావడానికి అంత సులభం అనుకుంటున్నావా? మనుషులు అనేక మంది సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారు, సాతాను శక్తుల చేత బంధించబడి ఉన్నారు. వారు విడుదల పొందాలంటే, వారు రక్షణలోనికి రావాలంటే, దేవుని మందిరంలోనికి రావాలంటే నీ ప్రార్థన ఎంతో ఉండాలి.
ప్రార్థన చేసిన వెంటనే రావడం లేదండి అని నీవు ఇంకా డిప్రెషన్లోకి వెళ్తావు. కొన్ని రోజులు పిలిచి నువ్వు ఏమైతావు తెలుసా? ఎంత పిలిచినా వీడు రాడబ్బా, ఎందుకులే వీడికి వెళ్ళడం అనుకుంటావు. వదిలిపెట్టకూడదు. నీవు వదిలిపెట్టకూడదు. రక్షణ పొందే వరకు నీవు విడిచిపెట్టకూడదు. నీ ప్రార్థన పట్టుదల ఉండాలి. యాకోబు మగసిరి కలిగిన వాడే రాత్రంతా పోరాడంట. రాత్రంతా పోరాడంట. యాకోబు రాత్రంతా పోరాడు. తన అన్న ఇస్సాకు మోసం చేసి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ దేశంలో వస్తున్నాడు. మా అన్న ఎక్కడ నన్ను చంపేస్తాడేమో అని 3 గుంపులు చేసి పంపించాడు. పశువులు, పనివారిని, పిల్లలు, భార్యను ఒకసారి, ఈయన ఒకసారి అందరిని పంపించి కూర్చున్నాడు ప్రార్థనలో. ప్రభా, నాన్నేమో మోసం చేశాను, తన దేశత్వాన్ని నేను మోసగించి తీసేసుకున్నాను. ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నా బిడ్డను కాపాడు, నా ఆస్తిని కాపాడు. నాకు కనుగలాటం ప్రారంభించు. నీవు ఒక వ్యక్తిని సంపాదించాలన్నా, ఒక విషయంలో జయించాలన్నా, నీవు మంచి విద్యలో జ్ఞానం కలిగి మంచి చదువు, నీ కాలేజీ నుండి ఫస్ట్ రావాలన్నా నువ్వు బాగా ప్రార్థన చేయాలి. ప్రభా, నేను కాలేజీ టాపర్ కావాలి, నా కాలేజీ టాపర్గా కావాలి, నా మార్కులు టాప్ లో ఉండాలి అంటే కూడా నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి చదువు, ప్రార్థన చేయి. యాకోబు పెనుగులాడినట్టుగా పెనుగులాడు. యెహోవా ఆత్మను రక్షించడానికి యాకోబులాగా పెనుగులాడు. నీ కాలేజీలో టాపర్గా నువ్వు ఉండాలంటే, నీ కాలేజీలో నువ్వు టాపర్గా ఉండాలంటే పెనుగులాడు. పెనుగులాడము చేయండి. ప్రియులారా, పెనుగులాడటం నేర్చుకో. వెనుకలాటం నేర్చుకో. దేవునిలో మోకాళ్ళని ప్రార్థన చేయడం ప్రారంభించు. మోకాళ్ళని ప్రార్థన జీవితం ప్రారంభించు. ప్రార్థనలో పట్టుదల లేదు. 5-10 నిమిషాలు చేసి ప్రార్థన చేసినావు అనుకుంటావు. అనేక సార్లు ఒక అధ్యాయం చదివి నువ్వు ప్రార్థన చేసి బైబిల్ చదివాను అనుకుంటావు. నీవు రోజుకు 1 గంట సేపు బైబిల్ చదవాలి. 1 గంట సేపు నువ్వు ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థనలో పెనుగులాడేవాడిగా ఉండాలి. నువ్వు జయించాలంటే, ఏదైనా నువ్వు జయించాలంటే నీవు ప్రార్థన కూడా కావాలి. ప్రార్థనలో మొదలుపెట్టేవాడిగా ఉండాలి. నీ కష్టాలు పోవాలన్నా, నీ సమస్యలు పోవాలన్నా, నీ ఇబ్బందులు పోవాలన్నా, నీ ఇంటిలో ఉన్న అప్పులు పోవాలన్నా, నీ పంట బాగా పండాలన్నా, నీకు మంచి ఉద్యోగం రావాలన్నా నీవు ప్రార్థన పాడు కావాలి. గొప్ప ప్రార్థన పాడుగా కావాలి. ఈ ఒక్కటి నీవు నేర్చుకొని వెళ్ళు. నీకేది కావాలన్నా దేవుని అడగటం నేర్చుకో. నువ్వు ఈ ప్రార్థన నేర్చుకో. ఇప్పుడు ఇక్కడ నేర్చుకొని వెళ్ళి ఇది ఒక్కటి. మీ అమ్మ మీ నాన్న కాదు నువ్వు అడగాల్సింది. ఈ రోజు నుంచి నీ స్నేహితులుగా నువ్వు అడగాల్సింది. నీ బంధువులను కాదు నువ్వు అడగాల్సింది. నిన్ను సృష్టించిన సృష్టికర్తన యేసు ప్రభువుని నువ్వు అడగడం నేర్చుకో. ప్రభా, నాకు ఈ అవసరం తీర్చిన ఆయన, ఇదిగో నాయన ఒక 10,000 కావాలి నాయన, ఇదిగో నాకు 1,00,000 రూపాయలు కావాలి నాయన. అడుగు, ఇచ్చేంత వరకు అడుగు. అడుగుడు ఇవ్వబడు అన్నాడు కదా. మాట ఉందా లేదా? మరి ఎందుకు అడగకూడదు మనం?
ఇచ్చేవారు అడుగుదాం. ఒక రోజంతా, ఒక వారం అంతనా, ఒక నెల అంతనా, ఒక సంవత్సరం అంతా అడగండి. ఇచ్చేంత వరకు వదిలిపెట్టండి. వదిలిపెట్టవద్దండి. నిన్ను నేను విడువను దేవా, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. యాకోబులాగా పెనుగులాటం నేర్చుకుని ఇచ్చేంత వరకు వదిలిపెట్టద్దండి. వారమైందా వదిలిపెట్టద్దు, నెలైందా వదిలిపెట్టవద్దు. ఇచ్చే వరకు నీవు ప్రార్థించడము మానవద్దు. ప్రియులైతే ఒక్కటి నేర్చుకోనండి ప్రియులారా, మీ బ్రతకాలంలో ప్రతిదానికి మీ అమ్మ మీ నాయన అడగడం మానేయండి, మానేసేయండి. ముందు దేవుని అడగండి, తర్వాత మీ తల్లిదండ్రులు అడగండి. మీరు బాగా 2-3 రోజులు ప్రార్థన చేయండి. అప్పుడు 2-3 రోజులు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ అమ్మ మీ నాన్నకు డబ్బులు సమృద్ధిగా ఇస్తారు. లేదా ఎవరి ద్వారా దేవుడు మీకు తీరు మీ అవసరం తీరుస్తారు. ఎవరు తీరుస్తారో మీకు నాకు తెలియదు, కానీ దేవుడు మీకు ఏది కావాలో ఇస్తారో, ఎవరి ద్వారా ఇస్తారో మీకు నాకు తెలియదు. మీ తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, మీ స్నేహితుల ద్వారా కావచ్చు, మీ బంధువుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా ఇవ్వచ్చు. ఇస్తారని నమ్మి ప్రార్థన చేయండి. నా దేవుడు అడుగుడు ఇవ్వాలనుకున్నావు, ఇస్తానన్నాడు. నేను అడుగుతానా? అడగడం ప్రారంభించి ముందు దేవుని అడగండి. 2-3 రోజులు అడగండి. ఆ తర్వాత మీ తల్లిదండ్రులు అడగండి. ముందైతే మీరు దేవుణ్ణి అడగండి. లేదు ప్రభా, లేదండి, నేను మా అమ్మ నాన్న అడగను. మా అమ్మ నాన్నకంత స్తోమత లేదు. ఎన్నిసార్లు ఇస్తారు? ఎంతకాలం ఇస్తారు? ఇంత వయసు వచ్చింది నాకు, నేను దేవుణ్ణి వదిలిపెట్టాను ప్రభా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానా? ఉపవాసం ఉండి మొరపెట్టు. ఇంకా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం ఇంకా గొప్పది. మా అమ్మ నాన్న అడగదు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, డబ్బులు లేవని బాధపడుతున్నారు, అప్పులు చేసి బాధపడుతున్నారు. మా అమ్మ నాన్న అడగను, ఉపవాసం ఉండి నా దేవుణ్ణి అడుగుతారు. మా ఇంట్లో కష్టాలు పోయేటట్టుగా అడుగుతారు, అప్పులు పోయేటట్టుగా ప్రార్థన చేస్తాను. నా అవసరం, ప్రతి అవసరతను దేవుడే తీరుస్తానన్నాడు. కాబట్టి దేవుని అడుగుతానని ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుని అడగడం ప్రారంభించి రోజు మనుషులను ఖాళీగా నీవు అడగాల్సి. దేవుని అడగడం నీవు ఇరవై నుండి ప్రారంభించు. వింటున్నావా? వింటున్నావా? నీవు వింటున్నావా? నీవు జాగ్రత్త. ఇదొక్క పాఠము నీవు నేర్చుకోలేదు. ఈ పాఠాన్ని నీవు అమలు చేయి. ఈరోజు నుంచి ప్రార్థించడం నేర్చుకో. నీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవో, గొడవలు ఉండవో, కొట్లాటలు ఉండవో, అప్పులు ఉండవో, వెలుగులు ఇబ్బందులు ఉండవో, పంటలు పండటం లేదేమో, ఏదో నీ ఇంటి కష్టం నీకు తెలుసు, నీ అవసరత నీకు తెలుసు, ఏది కావాలో నీకు తెలుసు. నీ ఇంటి అవసరత నీ అవసరం. దేవుని అడగడం ప్రారంభించు. ప్రార్థన అంటే దేవుని అడగటమే. నీకేది కావాలి నాకు అడగ. నీవు అడగడం ప్రారంభించే దేవుడు నీ జీవితంలో ఇదొక్కటి నేర్చుకొని అద్భుతములు చేస్తాడు. ఇదొక్కటి ఇదొక్కటి నేర్చుకో. ప్రతి విషయంలో దేవుని అడగడం నేర్చుకో. దేవుని సన్నిధిలో మోకరించి అడగడం నేర్చుకో. ఉపవాసం నుండి అడగడం నేర్చుకో. దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రార్థన
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, మోకరించండి. అందరూ మోకరించండి, మోకరించండి, మోకరించండి. ప్రియులారా, దేవుని అడగండి. మీ అవసరం ఏముందో అడగండి. ప్రభువా, ఈ రోజు నుంచి ఏ అవసరత ఉన్నా నిన్నే అడుగుతాను నాయనా. నా ప్రతి అవసరత నువ్వే తీర్చేవాడు అని నేను నమ్ముతున్నాను నాయన. నేను నిన్ను నమ్ముతున్నాను నాయన. నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేశాను ప్రభా, నేను అప్పులు చేశాను ప్రభా, నేను కూడా అప్పులు చేశాను ప్రభా. అప్పులు తీర్చు నాయనా, తీర్చు నాయనా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అడుగు, అలాగా అడుగు. ఈరోజు నుంచి దేవా నిన్నే అడుగుతాను, నిన్నే అడుగుతాను. ఇప్పుడే నువ్వు ప్రారంభించు. నువ్వు నీకేది కావాలో దాన్ని ఇప్పుడే అడగడము. అడుగు ఇప్పుడు. ఈరోజు నుంచి ప్రారంభించు, ఈరోజు నుంచి ప్రారంభించు. ఇచ్చే వరకు అడుగు. వారం అవుతుంది అడుగు, నెల రోజులు అవుతుంది అడుగు. వదిలిపెట్టద్దు దేవుణ్ణి. ఇచ్చేవాడు ఆయన, మాట తప్పని వాడు ఆయన. అడుగు దేవుని, అడుగు. మాట తప్పడు, మాట తప్పదు దేవుడు. అడుగుడే మీకు ఇవ్వబడును అన్నారు. ఇస్తాడైనా చేస్తున్నావు, ఇచ్చి తీరుతాడైనా చేస్తున్నావు. నీ ప్రార్థన వింటున్నాడు. నీ అవసరం తీర్చబోతున్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు. ఆయనకు నీ ప్రార్థన చెవికి ఆలోచిస్తున్నాడు. నీ అవసరం తీర్చబోతున్నాడు, నీ యొక్క తీర్చబోతున్నాడు. దేవుడు నీ యొక్క అక్కడ తీర్చబోతున్నాడు, నీ అవసరం తీర్చబోతున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. ఈ రోజు నీ యొక్క అవసరం తీర్చబోతున్నాడు. అడుగు, ఏది నీకు కావాల్సింది అడుగు. ప్రభువా, నా కాలేజీ నేను టాపర్గా ఉండాలనుకుంటున్నాను. నా కాలేజీలో నా క్లాస్ నేను టాపర్గా పాస్ కావాలి ప్రభు. అడుగు, అడుగు, ఇలాంటి అడుగు. నీవు ప్రభు నేను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయదు ప్రభు. అడుగు, ఇచ్చేంత వరకు అడుగు. ఇది అడుగుతూనే ఉండు. నీవు ఉద్యోగం కొట్టేంత వరకు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు మొగాడి కాదు, నోరు తెరువు. నువ్వు మొగలు లేకుండా నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ స్వరం దేవుడు నన్ను ఆశపడుతున్నాడు, నీ స్వరం దేవుడి నన్ను ఆశపడుతున్నాడు. నోరు తెరువు, నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు మొగడి కాదు, నోరు తెరువు. ప్రభువా, ప్రభువా, నా ఇంట్లో సమాధానం ఉన్నాయన. మా ఇంట్లో సమాధానం దూతలు ఉంచున్నాయన. మా ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు కొట్టుకోవడం, నన్నుకోవడం, తిట్టుకోవడము ప్రభు ఉంది. ప్రభు, నా ఇంట్లో సమాధానం ఇవ్వదు, నా ఇంట్లో సమాధానం ఇవ్వదు, నా ఇంట్లో సమాధానం ఇవ్వదండి. నా ఇంట్లో అప్పులు పాలైనారు ప్రభు. అప్పులు పాలు తీర్చున్నాయన, అప్పులన్నింటినీ తీర్చున్నాయన. నా తల్లిదండ్రులు నా ఇంటికి వచ్చి నా ముందే తిరుగుతున్నారు ప్రభా, నా ముందే దూషిస్తున్నారు ప్రభా. నా తల్లిదండ్రులు నా ముందే అవమానిస్తున్నారు ప్రభా. ప్రభా, నేను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకుంటానయ్యా. నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకుంటానయ్యా. అదండి అందరూ మా అమ్మ కూడా ప్రార్థన చేయండి. మా అమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది, ప్రార్థన నేను స్వస్థపరుచున్నాయన. ఏమి నడవచ్చేమి నాయన. ఎముకల స్వస్థత, నరముల స్వస్థత, కండరముల స్వస్థత, కీళ్ళలో స్వస్థత దయచేయి ప్రభా. రేపు నడవచ్చేయండి నాయన. తన పనులు దానం చేసుకున్నట్టుగా సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, శక్తి, బలము దయచేయి. స్వస్థత కలుగులు కాక, స్వస్థత కలుగులు కాక, లేచి నడుచులు కాక, లేచి నడుచులు కాక, లేచి నడుచులు కాక. రాజు స్వస్థత కలుగులు కాక. రాజు కిడ్నీస్తో బాధపడుతున్నాడు, స్వస్థత కలుగులు కాక. ప్రార్థన చేయండి. స్వస్థత కలుగులు కాక, స్వస్థత కలుగులు కాక, సంపూర్ణ స్వస్థత కలుగులు కాక, సంపూర్ణ స్వస్థత కలుగులు కాక. ఆరోగ్యం, శక్తి, బలము కలుగులు కాక, కలుగులు కాక, కలుగులు కాక, కలుగులు కాక. ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, బలము కలుగులు కాక. యేసు నామములో స్వస్థత కలుగులు కాక. ప్రభువా దీవించుమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి పని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యొక్క మాట, యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం
ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడి జయించేవారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ముందుకు నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్.